భారతదేశంలో ఒక రహదారి ఉంది. ఆ రహదారి చివరికి వెళ్తే ఇక ముందుకు వెళ్ళడానికి దారి ఉండదు. కేవలం సముద్రం మాత్రమే కనిపిస్తుంది. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం. ఈ రెండు సముద్రాల మధ్య వెళ్ళే అద్భుతమైన రహదారి పేరే ధనుష్కోడి రోడ్. ఈరోజు మన ప్రయాణం రామేశ్వరం నుండి భారతదేశపు చివరి రహదారి వరకు, ద లాస్ట్ హైవే ఆఫ్ ఇండియా వరకు వెళ్తుంది. ఈ ప్రయాణంలో ప్రకృతి అందాలు, 1964 తుఫాన్ కథ, గోస్ట్ టౌన్గా మారిన ధనుష్కోడి, రామాయణంతో ఉన్న అనుబంధం అన్నింటినీ తెలుసుకుందాం. అయితే ఆలస్యం ఎందుకు, పదండి భారతదేశపు చివరి రహదారికి బయలుదేరుదాం. ఉదయం ప్రశాంతంగా రామనాథుని దర్శనం అయిన తర్వాత ఆ గుడి యొక్క దక్షిణ ద్వారం దగ్గర మనం నుంచుని ఉంటే ధనుష్కోడికి వెళ్ళే బస్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. బస్ నెంబర్ 2A అలాగే బస్ నెంబర్ 7, ఈ రెండు ధనుష్కోడికి అయితే డైరెక్ట్గా ఎండ్ వరకు తీసుకెళ్తాయి. మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. బస్ టికెట్ వచ్చేసి 30 రూపీస్ రామేశ్వరం నుంచి ధనుష్కోడికి. నా సజెషన్ ఏంటంటే మీరు సోలోగా వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన బస్ జర్నీ అయితే ఈజీ అండ్ బెస్ట్, తక్కువ కాస్ట్లో కూడా అవుతుంది. రామేశ్వరం నుంచి ధనుష్కోడి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ ఈ 20 కిలోమీటర్ల ప్రయాణం భారతదేశంలోనే అత్యంత ప్రత్యేకమైన డ్రైవ్లలో ఒకటి. రహదారి ప్రారంభంలో చిన్న చిన్న గ్రామాలు, మత్స్యకారుల పడవలు, కొబ్బరి చెట్లు నెమ్మదిగా కనిపిస్తాయి. కొన్ని కిలోమీటర్లు వెళ్ళాక ప్రపంచమే మారిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రహదారి భారతదేశంలోనే అత్యంత అందమైన కోస్టల్ రూట్లలో ఒకటి. ఎడమవైపు బంగాళాఖాతం, కుడివైపు హిందూ మహాసముద్రం, ఇలా రెండు వైపులా నీలిరంగు నీరు, మధ్యలో సూటిగా వెళ్ళే రహదారి. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఈ రోడ్డుపై ప్రయాణిస్తే ఆకాశం రంగులు మారుతూ ప్రకృతి ఒక అందమైన చిత్రంలా కనిపిస్తుంది. వర్షాకాలంలో అలలు రహదారి దగ్గరకు వస్తాయి. అయితే ఈ ప్రాంతంలో వాహనం నెమ్మదిగా నడపడం చాలా ముఖ్యం. ఇప్పుడు మన ప్రయాణంలో ఎడమ చేతి వైపు కనిపిస్తున్నది ధనుష్కోడి ఓల్డ్ రైల్వే స్టేషన్. ఇది శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది. ఇది దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మన రైట్ సైడ్ అయితే కుడి చేతి వైపు మనకి ధనుష్కోడి ఓల్డ్ చర్చ్ కనిపిస్తుంది. ఈరోజు మన కళ్ళ ముందు ప్రశాంతంగా ఒక ఇసుక తిప్పలా కనిపిస్తున్న ఈ ధనుష్కోడి ఒకప్పుడు సందడిగా ఉండే పట్టణం. రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్, చర్చ్, స్కూల్, వందలాది ఇళ్ళు అన్నీ ఇక్కడే ఉండేవి. 1964 డిసెంబర్ 22న ఒక భారీ తుఫాన్ గంటకు 250 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడింది. అప్పట్లో పంబన్ బ్రిడ్జ్ నుంచి ధనుష్కోడి వరకు రైలు అయితే నడిచేది. కానీ ఈ తుఫాన్లో అప్పట్లో ప్రయాణిస్తున్న ఒక రైలు అయితే సముద్రంలో అలల్లో పూర్తిగా కట్టుకుపోయింది. దాదాపు 115 మంది ప్రయాణికులు, మరికొన్ని మంది వందల మంది స్థానికులు ఆ తుఫాన్లో ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రాత్రిలో ఒక అందమైన పట్టణం శిథిలాల నగరంగా మారిపోయింది. తర్వాత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నివాసానికి అనర్హమైన ప్రాంతంగా ప్రకటించింది. అందుకే ఈరోజు కూడా ధనుష్కోడి గోస్ట్ టౌన్గా ప్రసిద్ధి చెందింది. 1964 తుఫాన్ ముందు ఇది ఎంత అందమైన పట్టణమో ఊహించుకోవచ్చు. ఇక్కడ ప్రయాణిస్తుంటే చరిత్ర మన కళ్ళ ముందే నిలిచినట్టుగా అనిపిస్తుంది. ధనుష్కోడి పేరు వినగానే చాలామందికి రామాయణం గుర్తుకు వస్తుంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు ఇక్కడి నుంచే లంకకు వెళ్లేందుకు వానర సేనతో కలిసి రామసేతును నిర్మించాడని నమ్ముతారు. యుద్ధం ముగిసిన తర్వాత
తన విల్లుతో ఆ సేతు విరిచాడు. అందుకే ఈ ప్రాంతానికి ధనుష్కోడి అనే పేరు వచ్చిందని చెప్తాడు. బస్సు అయితే కొంచెం ఫ్రంట్ ఆపేశారు. మనం లాస్ట్ పాయింట్ వరకు వెళ్ళాలంటే కొంచెం దూరం నడుచుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వచ్చేసాం ఇండియాలో ఉన్న చివరి ప్రాంతానికి. దీన్నే ఇండియాకి లాస్ట్ పాయింట్, లాస్ట్ రోడ్ అంటారు. ఆ లాస్ట్ రోడ్కి ఎండింగ్ పాయింట్. అస్సలు ఖాళీ లేదు, ఫుల్గా క్రౌడ్ ఉంది. ఇదే భారతదేశపు చివరి రహదారి. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే సముద్రం మాత్రమే. ఇక్కడ నిలబడి చూస్తే మన దేశం చివరి అంచున నిల్చున్న అనుభూతి కలుగుతుంది. గాలి శబ్దం, అలల గర్జన, అంతులేని సముద్రం. ఈ క్షణాలని మాటల్లో చెప్పడం చాలా కష్టం. ప్రతి ట్రావెలర్ జీవితంలో కనీసం ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం ఇదే. రామేశ్వరం నుండి ధనుష్కోడి వరకు చేసిన ఈ ప్రయాణం కేవలం ఒక ట్రిప్ మాత్రమే కాదు. ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికత మరియు మన దేశపు చివరి రహదారిని చూసిన ఒక మరుపురాని అనుభవం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి ట్రావెల్ డాక్యుమెంటరీలు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తర్వాత వీడియోలో మరో అద్భుతమైన ప్రదేశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.